ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దాం. తర్వాత ఈ విగ్రహాలన్నీ చూపిస్తాను మీకు. ఈ ధ్వజస్తంభం అండి, నరసింహస్వామి వారిది. అలాగే ఇటువైపు చూస్తున్నారు కదా, ఇటువైపు నేను వచ్చిందండి ఈ దారి. ఇప్పుడు ఇటువైపు వెళ్తే గోస్తని నది అని చెప్పేసి ఒక నది ఉంటుంది. అందరికీ నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రేలంగి అనే గ్రామానికి వచ్చానండి. ఈ రేలంగి అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అనేది ఉందండి. ఈ దేవస్థానం అనేది చాలా పురాతనమైందండి. త్రేతాయుగంలోని గరుక్మంతుడు అలాగే ఆదిశేషుడు ఉన్నారు కదండి, వీళ్ళిద్దరూ కూడా విష్ణుమూర్తి యొక్క అనుచరులు అనమాట. గరుక్మంతుడేమో విష్ణుమూర్తి యొక్క వాహనం, అలాగే ఆదిశేషుడు వచ్చేసి విష్ణుమూర్తి సేద తీరుతున్నప్పుడు కింద ఉంటారు కదండి, ఆయనండి ఆదిశేషుడు అంటే. వీరిద్దరి మధ్యన, ఆదిశేషుడు అలాగే గరుక్మంతుడి మధ్యన వివాదం అనేది చెలరేగిందంట. ఆ వివాదంలో వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్న సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వచ్చి వీళ్ళిద్దరిని విడదీయడం జరిగిందంటండి. ఆ విడదీసినప్పుడు పైనుంచి భూమి మీద దూకే క్రమంలో ఆయన ఇప్పుడు ఈ దేవస్థానం ఉంది కదండి, ఆ ప్లేస్లో దిగడం అనేది జరిగిందంట. ఇప్పుడు ఆ దేవస్థానం ఏ విధంగా ఉందో మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు ఆ దేవస్థానానికి వెళ్ళే మార్గం ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఇదిగోండి, ఆర్చ్ చూసారు కదా, ఈ మధ్యలో చూసారా ఏ విధంగా ఉందో ఈ రోడ్డు అనేది. ఇదిగోండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం రేలంగి. ఇప్పుడైతే ఈ లోపలికి ఎక్కడో ఆ పొలాల మధ్యలో ఎక్కడో ఉంటుందండి ఈ గుడి వచ్చేసి. ఇదిగోండి, ఎక్కడ మీకు కనిపించట్లేదు కదా, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ అలా ఆ దూరం వెళ్ళిన తర్వాత మీకు దేవస్థానం అనేది కనిపిస్తుంది, గుడి అనేది. ఒకసారి ఈ చుట్టుపక్కల కూడా చూడండి ఏ విధంగా ఉందో. ఇదండి రేలంగి నుంచి వచ్చే దారి అండి, ఇది రేలంగి అనే గ్రామంలో నుండి వచ్చే దారి. వెళ్ళేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ గ్రామం. ఇప్పుడైతే ఈ లోపలికి వెళ్ళిపోదాం. మీరు చూడొచ్చండి, నేను వచ్చిన రూట్ అండి ఇది. చూసారా ఏ విధంగా ఉందో? అక్కడ మీరు చూడొచ్చు, కారు వస్తుంది, చూసారు కదా. ప్రజెంట్ అయితే నేను గుడి బయట ఉన్నానండి. ఇదిగోండి, ఇదేనండి గుడి, చూస్తున్నారు కదా, గుడి ప్రహరీ గోడ ఇది. ఇప్పుడు ప్రజెంట్ అయితే గుడి లోపలికి వెళ్దాం, వెళ్ళి గుడి అంతా ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇంకొకటండి, విగ్రహాలు అవి తీయడం అనేది పర్మిషన్ ఉంటేనే తీద్దాం, పర్మిషన్ లేకపోతే కనుక విగ్రహాలు చూపించడం అనేది కుదరదండి. ఎందుకంటే ఈ గుడి చాలా పురాతనమైన గుడి అనమాట. లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా ఇక్కడ అడుగుపెట్టిన ప్లేస్ అండి ఇది. అందుకని చెప్పేసి వీడియో తీయడం అనేది కుదరదని చెప్పారు కొంతమంది. ట్రై చేద్దాం. ఇవన్నీ మీరు చూడొచ్చు. అక్కడ ప్రజెంట్ ఫస్టే చూసుకుంటే శివుడు ఉన్నారు, చూసారా. అలాగే ఇటు పక్కన చూడండి విష్ణుమూర్తి. అదిగోండి గుడి అది.
ఇవ్వండి, ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దాం. తర్వాత ఈ విగ్రహాలన్నీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, గుడి అయితే మాత్రం చాలా పాత గుడి అండి ఇది. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇదేనండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం రేలంగి. ఇది ధ్వజస్తంభం అండి నరసింహస్వామి వారిది. ఇదిగోండి, విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఇదిగోండి, పోస్టర్లో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంటుందండి విగ్రహం. ఇదంతా మీరు చూడొచ్చు గుడి ప్రాంగణం. చూసారా, రీసెంట్గా బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదండి, అందుకని చెప్పేసి బాగా అలంకరించారు. ఇదిగోండి, పువ్వులు వాటితో అలంకరించి ఉన్నది చూడండి. ఇది ఏం చెట్టు మనకి తెలీదు, మేబీ మారేడు చెట్టు అయి ఉండొచ్చు. ఇదిగోండి, ఇది గుడి ప్రాంగణం. లైట్గా చూపించాను, చూసారా మీరు, విగ్రహాన్ని చూపించాను మీకు, మీరు చూసారా లేదా. ఇక్కడ ఏంటంటే పర్మిషన్ లేదండి విగ్రహాన్ని చూపించడం కోసం. ఇదిగోండి గుడి, చూసారా ఎంత పాతగా ఉందో. ఇది గుడి లోపలండి, ఇది చూడొచ్చు మీరు. ఇది ఇలాగా అలాగే ఇది వచ్చేసి మండపం అండి. ఇప్పుడు మీకు ఈ దశావతారాలన్నీ చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అవతారం అనేది ఇదండి, మత్స్య అవతారం. ఆ తర్వాత కూర్మ అవతారం అండి, అంటే తాబేలు. ఆ తర్వాత వరాహ అవతారం అండి, చూడొచ్చు మీరు, కింద రాసుంది. ఆ తర్వాత వచ్చేసి నరసింహస్వామి అవతారం అండి, ఇవ్వండి. ఆ తర్వాత వామన అవతారం. ఇక్కడికి ఎన్ని అయినాయి, 5 అవతారాలు అయినాయండి. ఇదిగోండి, తర్వాత వచ్చేసి పరశురామ అవతారం అండి. ఈయన గురించి మీకు తెలుసు, పరశురాముడు. ఈ అవతారం వచ్చేసి రామ అవతారం, మీకు తెలుసు, శ్రీరాముడు. కృష్ణ అవతారం అండి, శ్రీకృష్ణుడు. నెక్స్ట్ వచ్చేసి బుద్ధ అవతారం. లాస్ట్గా వచ్చేసి కల్కి అవతారం అండి, ఇది కల్కి అవతారం. ఇక్కడ వచ్చేసి శ్రీ రాఘవేంద్ర స్వామి అండి, అలాగే దత్తాత్రేయ స్వామి, ఆ తర్వాత సాయిబాబా. ఇవ్వండి, గుడి చుట్టూరా ఏంటంటే ఇవి కొంచెం గార్డెన్ లాగా చేశారు, ఉసిరి చెట్టు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇటువైపు చూస్తున్నారు కదా, ఇటువైపు నేను వచ్చిందండి ఈ దారి. ఇప్పుడు ఇటువైపు వెళ్తే గోస్తని నది అని చెప్పేసి ఒక నది ఉంటుంది. ఈ నది వచ్చేసి గోదావరి నది కన్నా పురాతనమైందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు తులసి చెట్టు, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి. ఇదిగోండి, ఇదేనండి గోస్తని నది అంటే ఇదేనండి, చూస్తున్నారా, బాగా పొల్యూట్ అయిపోయింది.
దీన్ని గోస్తని నది అంటారు. చూసారు కదా, ఇదిగోండి గుడి బయట ఇలా ఉంది. పెద్ద రావి చెట్టు కూడా ఉంది, చూడొచ్చు మీరు. చాలా బాగుందండి గుడి అయితే మాత్రం, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా కట్టారు. అలాగే అక్కడ చూసుకుంటే ఒక చిన్న చెరువు కూడా ఉందండి. చెరువు కూడా ఉంది ఇక్కడ. చూసారుగా ఆంజనేయ స్వామి విగ్రహం. ఇందాక మీకు చూపించాను కదా శివుడి విగ్రహం అండి, ఫస్ట్ వచ్చి రాగానే. ఇంకా ఏంటంటే ఊర్లోకి వెళ్దాం ఒకసారి. ఊర్లోకి వెళ్ళి చూద్దాం. మీరు చూడొచ్చండి వీడియోలో, ఇదేనండి రేలంగి అనే గ్రామం. చూస్తున్నారు కదా, ఈ రూట్ చూస్తున్నారు కదండి, ఈ రూట్ వచ్చేసి ఆ గుడికి వెళ్ళే రూట్ అండి ఇది, మీరు చూడొచ్చు. అలాగే ఇప్పుడైతే రేలంగి సెంటర్లోకి వచ్చేసానండి. ఇక్కడ మీరు చూడొచ్చు రేలంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి అంటండి, పరపతి సంఘం. అలాగే ఇక్కడ మీరు కొన్ని టెంపుల్స్ అవి ఉన్నాయి, చూడొచ్చండి. ఇందాక మీకు ఆ సెంటర్ చూపించాను కదండి, రేలంగి సెంటర్. అక్కడ ఆ రేలంగి సెంటర్ నుండి ఇంకా ఫ్రంట్కి వచ్చేస్తే ఇలాగా చూసారు కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం రేలంగి గ్రామం అని చెప్పేసి వెయిట్ చూపిస్తుంది. ఇటువైపు వెళ్ళాలండి, ఇటువైపు వెళ్తే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇది వచ్చేసి తణుకు రోడ్ అనమాట. తణుకు వెళ్ళొచ్చు ఇటువైపు. అలాగే ఇందాక మీకు నేను ఆ గుడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలో, సెంటర్లోంచి ఏ విధంగా వెళ్ళాలో చూపించాను కదండి. ఆ సెంటర్ నుంచి ఇంకెలాగా ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ ఈ రోడ్డు చూడొచ్చండి మీరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని ప్రకాష్ రాజు గారు మార్నింగ్ టైంలో నడుచుకుంటూ వస్తారు, ఈ రోడ్లోనే చూడొచ్చు మీరు. ఇదే రేలంగి అనే గ్రామం. అక్కడ మీరు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూడొచ్చండి, పెద్ద విగ్రహం. ఇదిగోండి ఈ ప్లేస్లోనే, ఈ వంతెన మీద నుంచే ప్రకాష్ రాజు గారు నడుచుకుంటూ వస్తారు. అలాగే ఇక్కడ చూడొచ్చండి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండి. ఇది సాయిబాబా టెంపుల్ కాదు, సాయిబాబా ఉంటే సాయిబాబా టెంపుల్ అనుకున్నాను. భక్తాంజనేయ స్వామి వారి టెంపుల్ అంటండి. ఇది భక్తాంజనేయ స్వామి వారి టెంపుల్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ పక్కనే పెద్ద కాలువ ఉంది. ప్లేస్ అయితే బాగుంది. ఇదండి చూసారు కదా, ఇక్కడ మీరు చూడొచ్చు శివలింగం ఉంది, ఎదురుగా నంది. చూసారా కదండి వీడియో. ఈ వీడియోలో నేను చూపించిన రేలంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఏ విధంగా ఉందో చూసారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి, చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒక్క లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుండా లైక్ చేయమని నేను చెప్పట్లేదు. నచ్చితే కనుక ఖచ్చితంగా ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి. ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఇటువంటివే, మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడండి. ఈ వీడియోలో ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని చూపించడం అనేది జరగలేదు, ఎందుకంటే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదండి తీయడానికి, స్వామివారి విగ్రహాన్ని తీయడానికి. కానీ కొంచెంగా చూపించినట్టున్నాను లైట్గా, అది మీకు కనిపించిందో లేదో నాకు తెలీదు.
మేబీ కనిపించుంటే కనుక మంచిదే. అంతేనండి. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. ఎండ అయితే మరీ దారుణంగా ఉంది, మామూలుగా లేదు. వేడి వచ్చేస్తుంది, విపరీతమైన వేడి, చాలా దారుణంగా ఉంది ఎండ అయితే. ఇప్పుడు 11:30 అయింది. 11:30కి ఇంత ఎండ మామూలుగా లేదండి. చాలా వేడిగా ఉంది బయట. అంటే అప్పుడే 34-35 డిగ్రీలకి వెళ్ళిపోతుంది ఎండ, అంత వేడిగా ఉందన్నమాట. ఓకే అండి, ఇంకా ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.